రీసెంట్ గా భారత్ కి అండమాన్ నికోబార్ దీవుల్లో $20 ట్రిలియన్ల విలువ చేసే నిక్షేపాలు దొరికాయని వార్తలు వస్తున్నాయి. $20 ట్రిలియన్ అంటే దాదాపుగా చైనా జీడీపీ కంటే ఎక్కువ. 2010 నుండి ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి అనే విషయం మాత్రం ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా కనిపెట్టలేదు ఇప్పటి వరకు. అది కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదనుకోండి. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మలక్కా స్టేట్ కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ కనుక నల్ల బంగారం దొరికితే మనం ప్రపంచంలోని సౌత్ ఈస్ట్ దేశాలన్నిటికీ కూడా ఆయిల్ని సరఫరా చేయొచ్చు. ఇది ఇండియన్ ఆల్ఫా గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఈ రోజు ఓఎన్ మిషన్ ద్వారా డ్రిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇండియన్ ఓషన్ లో నావీ ప్రెషర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎనర్జీ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. సూండా టెక్నిక్ ప్లాంట్ కి ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి. అయితే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ లోతుకు వెళ్లే కొద్ది సముద్రం లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. లోతుకు వెళ్లే కొద్ది ప్రొసీజర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్పెషల్ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్స్ కూడా అవసరపడతాయి. సౌదీ ఒమెన్ లో ఆయిల్ బావులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆయిల్ ని వాటర్ తోడినట్టుగా తోడతారు బయటికి. మన దగ్గర మాత్రం డ్రిల్లింగ్ చేస్తే కానీ ఆయిల్ బయటపడదు. లోతుకు వెళ్తున్న కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో బారెల్ను ఉపయోగించుకొని ఆయిల్ ని బావి నుండి బయటకు తీయడానికి $3 ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కానీ ప్యాకేజింగ్ కానీ అంతా పోను $10 ఖర్చు అవుతుంది అనుకుందాం. $10 ఖర్చు అవుతే దాన్ని అమ్మితే మాత్రం $80 వస్తుంది. అంటే 30% లాభం వస్తుంది సౌదీ అరేబియాకి. అయితే మనం కనుక ఒకవేళ $10 నుండి $20 ఖర్చు పెట్టి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తే మనకి లాభం వస్తుంది. కానీ $40 ఖర్చు పెట్టి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తే కనుక మనకి ఎలాంటి లాభం ఉండదు. దానికి బదులుగా ఇతర దేశాల నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడమే చాలా బెటర్. దీనివల్ల లాభం ఎక్కువగా ఉంటుంది.